14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న కర్నూలు జిల్లాలో 31,72,413 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 15,75,247 మంది పురుషులు ఉంటే 15,96,633 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 533 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. కర్నూలు జిల్లాలో 3,780 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. కర్నూలు నుంచి ఎన్నికల ఏర్పాట్లపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అగస్త్య అందిస్తారు. అగస్త్య, యాక్షన్ ప్రభావితమైన కర్నూలు జిల్లాలో భారీ ఎత్తున ఎన్నికల ఏర్పాట్లకు సిద్ధం చేశారు. ప్రస్తుతం కర్నూలు టౌన్లో ఉన్నాము. కర్నూలు టౌన్లో కర్నూలు జిల్లాకు సంబంధించిన 14 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంల డిస్పాచ్లు, పోలీస్ సంబంధించిన బలగాలను ఎక్కడెక్కడికి పంపించాలనే పంపించే ఏర్పాట్లను అయితే అధికారులు చేస్తున్నారు. నా లెఫ్ట్ సైడ్లో పూర్తిగా ఎన్నికల అధికారులు ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంల డిస్పాచ్ను పెట్టుకున్నారు. ఇది కేవలం కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన డిస్పాచ్ సెంటరు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, అక్కడ ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలనే ఒక నోటీస్ బోర్డు ఒకటి పెట్టారు. ఆ నోటీస్ బోర్డులో పూర్తిగా వాళ్ళు చూసుకున్న తర్వాత, పేరు చూసుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఎక్కడెక్కడ ఇవ్వాలి అనే దాని మీద ఇక్కడ వాళ్ళకి ఒక ఎంక్వైరీ కౌంటర్, హెల్ప్ డెస్క్ లాగా పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళి వాళ్ళకు సంబంధించిన ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాట్లు కావచ్చు, ఇతర సామాన్లు, ఎన్నికలకు సంబంధించిన స్టేషనరీ సామాన్లన్నీ పూర్తిగా ఇక్కడ నుంచి తీసుకొని వాళ్ళు సంబంధిత పోలింగ్ స్టేషన్లకు బయలుదేరుతారు. మరోపక్క పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఈ జిల్లాలో చాలా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచారం సమయంలో కూడా కాల్పులు, అదేవిధంగా చాలా ఘర్షణలు జరిగాయి. నిన్న రాత్రి కూడా బనగానపల్లిలో ఒకరికొకరు రాళ్లు రూవుకున్న నేపథ్యంలో కొంత సమస్యాత్మక ప్రాంతంగా కర్నూలు జిల్లాలను చెప్పుకోవచ్చు. కర్నూలు జిల్లాలో ముఖ్యంగా ఆళ్లగడ్డ, బనగానపల్లి, డోను, నంద్యాల ఈ ప్రాంతాలు కొంత సెన్సిటివ్, మంత్రాలయం ఈ ప్రాంతాలు కొంత సెన్సిటివ్ ప్రాంతాలుగా ఉన్నాయి. మంత్రాలయంలో తెలుగుదేశం క్యాండిడేట్ మీద కాల్పులు కూడా జరిగిన నేపథ్యంలో కొంత పోలీస్ భద్రతను అయితే పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. ఈ జిల్లాలో పూర్తిగా పోలీసుల భద్రతకు సంబంధించి దాదాపు ఉన్నత ఎన్నికల అధికారులతో పాటు 14 మంది డిఎస్పీలు, 19 మంది సిఐలు, 120 మంది ఎస్ఐలు, దాదాపు 3,000 మంది ఇతర జనరల్ పోలీసులను పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్న దృశ్యాలైతే అధికారులు వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఎలా వ్యవహరించాలి, ఎక్కడెక్కడ పొజిషన్ అయి ఉండాలి, ఎలా ఓటింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎలా చేయాలి ఓటింగ్ సమయంలో అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడే పోలీసులకు వాళ్ళు ఎక్కడికి, వాళ్ళ స్థానాలు ఎక్కడ, డ్యూటీ చేయాల్సిన స్థానాలు ఎక్కడ అనేది కూడా ఎన్నికల అధికారులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు చాలా పెద్ద ఎత్తున పక్క అటు ఈవీఎంల డిస్పాచ్ కూడా జరుగుతోంది. ఈవీఎంలకు సంబంధించి స్టేషనరీ ఐటమ్స్, ఈవీఎంతో పాటు వీవీప్యాట్లను కూడా ఇస్తున్నారు. వీవీప్యాట్లు అన్నీ పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతే ఇక్కడ నుంచి వాళ్ళు బయలుదేరాలని చెప్తున్నారు. ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకొని అవి పనిచేస్తున్నాయా లేవా అని చూసుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, రేపు పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునేందుకు ఇక్కడే ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళమని చెప్తున్నారు. వాళ్ళకి ఒక స్లిప్ అయితే ఒకటి ఇస్తున్నారు. ఆ స్లిప్లో టిక్ పెట్టుకోవాలి, ఏవేవి వచ్చాయా లేవా, అన్నీ వచ్చాయా లేవా, సైన్ బోర్డ్స్తో సహా అన్నీ వచ్చాయా లేవో చెక్ చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. మొత్తం కర్నూలు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ నుంచే డిస్పాచ్ అయితే జరుగుతుంది. మరికొద్దిసేపట్లో వీళ్ళు ఇక్కడ నుంచి ఇవన్నీ తీసుకొని గమ్యస్థానాలకు బయలుదేరే పరిస్థితి అయితే ఉంటుంది. రైట్ అగస్త్య.